భీమవరం బాలువా. యూటాలో ఏంటంటే ఇంత బ్యాడ్ ఉంది వైఫై. అదే మేలనాలి. మీరు మీరు ఎక్కడున్నారు? నేను ఇప్పుడే అమెరికా దిగానండి. మీ రూమ్ చాలా క్లీన్ గా కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు అమెరికాలోనే ఉన్నారు. చూడండి మొన్న మీరు రూమ్ బాగాలేదన్నారని చెప్పేసి వాళ్ళు మార్చేసాం మొత్తం. బాగుందండి. నైస్, వెరీ నైస్. ఇంత డల్ గా బోరింగ్ గా ఇంకా ఎక్కడుంటాయండి వాల్స్. ఈ డ్రైవ్ వాల్ ఈ డ్రైవ్ వాల్ చూస్తే అర్థం కాదు మీకు ఎక్కడున్నాను నేను. అదే డాలస్ లో ఉంటారు ఇప్పుడు. ఈ కలర్ అంతా డాలసే. అవును, బేజ్. జస్ట్ ల్యాండెడ్ ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ తెలుగు స్టేట్స్, డల్లాస్పురం. గౌరవపురం జమీందార్ గోపరాజు గారి మనవడు రాజు గారు హిట్ కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ యుఎస్ఏ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ డ్రైవర్ పడిపోయింది ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కనిపిస్తున్నానా? ఇంకొంచెం వెనక్కి వెళ్ళినా? లేదు లేదు, కనిపిస్తున్నారు. అబ్బా, మొత్తానికి ఆ రోజు నేను మీకు లైవ్ లో ఏం చెప్పాను? మూవీ సక్సెస్ అయితే మీరు లైవ్ యుఎస్ కి వచ్చి అందరిని కలుస్తారని చెప్పారు. దాంతో పాటు నాకు ఒక 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇది కట్టు సెల్, పేపాల్, క్యాష్, క్రెడిట్ కార్డ్స్, ఎవ్రీథింగ్. దాని ముందు పాటు ఫ్లాష్ కట్లు వేసి, కానీ మీరు ప్రమో వేసినప్పుడు ఫ్యూ డేస్ అగో అని ఒకటి వేస్తారు కదా, అది వేసి చెప్పండి. నేను ఆ రోజు హిట్ టాక్ వచ్చిన వెంటనే టికెట్ బుక్ చేస్తానా, బుక్ చేసా. కరెక్ట్ గా స్నో స్టామ్ ఉంది, రావద్దు అన్నారు. యువర్ ఆనర్, పాయింట్ టు బి నోటెడ్. స్నో స్టామ్ ఉంది, రావద్దు అన్నారు. ఫ్లైట్స్ లేవన్నారు. ఇంకోటి ఏంటి, నేను రిలీజ్ అయిన తర్వాత వరంగల్, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ నుంచి విజయవాడ, ఏలూరు, గాజువాక, గుంటూరు, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, ఇవన్నీ లాస్ట్ 4 days లో నాన్ స్టాప్ ట్రావెల్ చేస్తున్నాను నేను. అసలు లాస్ట్ 4 days నుంచి 1 hour కూడా పడుకోలేదు. ఇదంతా అయిన తర్వాత ఇంకా అసలు అవసరం ఏముందండి, యుఎస్ లో ఆల్రెడీ సినిమా హిట్ అయింది, ఇది అదే మా ఐడియల్ కొంతమంది అన్నారు. బట్ నో, నేను ఎందుకు మీ వాయిస్ కట్ అవుతుందండి. మీ వాయిస్ పోయింది. హలో, వచ్చింది. చెప్పండి. నాకు మధ్యలో కూడా ఫోన్ చేస్తున్నాడండి. నేను ఇలా అంటాను ఫోన్ వచ్చినప్పుడల్లా, మీకు వాయిస్ పోతే ఫోన్ వచ్చినట్టు అర్థం. ఇలా అంటే ఫోన్ వచ్చినట్టు అర్థం. ఓకేనా? సో ఇంత నాన్ స్టాప్ తిరుగుతున్నా కూడా నేను రావడానికి కారణం వెరీ వెరీ సింపుల్. ఈ సంక్రాంతి మామూలు సంక్రాంతి కాదు, మీకు తెలిసిందే. 6-7 బిగ్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఎక్స్ట్రీమ్ కాంపిటీషన్. అది సోలో రిలీజ్ కూడా కాదు. బట్ మా సినిమా అనగనగా ఒక రాజు ఫస్ట్ షో నుంచి యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ లో ఎవ్రీ డే టాప్ ట్రెండింగ్ లో ఉంది. అండ్ ఇప్పుడు దాకా నా కెరీర్ లో నేను చేసిన సినిమాల్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ ఆల్రెడీ అమెరికాలో. సో ఇంత కాంపిటీషన్ లో కూడా యుఎస్ఏ నుంచి ఇంత యునానిమస్ అవుట్ స్టాండింగ్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ పంపించినందుకు నేను చాలా చాలా ఎమోషనల్ గా చాలా టచ్ అయ్యా. సో ఈ టూర్ లో ఎట్టి పరిస్థితుల్లో స్నో స్టామ్ ఉన్నా, బ్లిజర్డ్ ఉన్నా, ఏదున్నా వచ్చి అమెరికన్ ఆడియన్స్ ని కలిసి థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిందే, వాళ్ళతో ఒక 2 స్టెప్పులు వేయాల్సిందే అని ఫిక్స్ అయ్యి దిగిపోయాం డల్లాస్పురంలో. 22 జనవరి. రేపు 22 కదా, నేను ఏ టైం ఉన్నా ఇప్పుడు 20 నాకు అసలు జెట్ లాగ్ లో ఉన్నా కంప్లీట్. సో 22 నేను నిద్రపోతా సగం ఇప్పుడు కాల్ లో కాసేపు. అంటే జెట్ లాగ్ అని చూపించుకోవాలి కదా కాసేపు. కావాలనే లో ఎనర్జీ పెడతాం మధ్య మధ్యలో. మీరు అప్పుడు ఏమైంది నవీన్ గారు అని అడిగితే నాకు అది జస్ట్ అలా చెప్పి జెట్ లాగ్ అని చెప్పి అమ్మయ్య చెప్పేసా అని ఒక మీమ్ ఉంటది కదా, అదొకటి మధ్య మధ్యలో అడుగుతుండండి మీరు. సో టైర్డ్ గా కనిపిస్తున్నారు నవీన్ గారు, ఎందుకు ఇంత టైర్డ్ గా ఉన్నారు ఈ రోజు? యాక్చువల్లీ ఐఎమ్ జెట్ లాగ్డ్ అండి. వరల్డ్ ట్రావెలర్ అండి మీరు. Because of the global Airbnb traveling, this whole business class thing is constant business and constant traveling. So it's jet lag. So అమ్మయ్య చెప్పేసా. సో రేపు Jan 22 ఒక నిమిషం ఆగండి, మీకు షో టైమింగ్స్ చెప్తా. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? యూటాలో కదా? మీరు పోయినసారి లైవ్ లో యూటాకు కూడా వస్తా అన్నారండి. ఇక్కడికి రారు, అక్కడికే వెళ్తారు. యూటాలో వస్తానని నాకు ఉంది, కానీ యూటా వాళ్ళని రావద్దంటున్నారు. లేదండి, ఇక్కడ బాగా ఆడిందండి మూవీ బాబు. నేను వెళ్ళా కదా ఆ రోజు, మొత్తం షోస్ అన్ని ఫుల్ ఉన్నాయి. యూటాలో కూడా ఫుల్. యూటాలో అసలు ఎంత ఎంజాయ్ చేశారంటే జనాలు, ఇంత క్లీన్. మార్మన్స్ కూడా నవ్వుతున్నారంట. వాళ్ళని కూడా తీసుకెళ్ళాం కొందరిని.
వాళ్ళకు ఒక కూడా సబ్ టైటిల్స్ తోటి బాగా సిస్టర్ నవ్వుతున్నారంట. వైఫ్స్ వాళ్ళని కూడా నవ్విపించాము. నెక్స్ట్ ఇక్కడ ఎలక్షన్స్ యుఎస్ లో మీరే కంటెస్ట్ చేస్తున్నారని కూడా చెప్పాను నేను తప్పకుండా వాళ్ళకి. దీపం గుర్తుకే, దీపం గుర్తుకే. ఓటు Viewers, it's a lot. So, కాదండి, మీరు వైట్ హౌస్ ఇంకా వైట్ ఉందా లేదో చూడడానికి వచ్చారు కదా, నిజం చెప్పండి. నేను సీరియస్ గా వైట్ హౌస్ అది యాక్చువల్లీ ట్రంప్ మామ కొంచెం ఫీల్ అయ్యాడు. మీరు అది గట్టిగా చెప్పకండి లైవ్ లో. అది వైట్ అయ్యో హౌస్ గురించి అవునవునవును, కమెంట్స్ ఎవరు ఒకరింటి గురించి అలా కమెంట్స్ చేయడం తప్పు కదండి. తప్పండి, కరెక్టే అండి. అది ఆయన ఫీల్ అయ్యాడు. అది జోక్ గా చేసినా కూడా మనం వైట్ హౌస్ వైట్ గానే ఉంది. నేను పొద్దునే వాషింగ్టన్ డీసీకి వెళ్ళి చెక్ చేశాను. అది కొంచెం సూపర్ బ్లాక్ అండి. అయింది, కొంచెం బ్లాక్ అయింది అనేది అది రూమర్. అది ఆ, వైట్ వైట్ హౌస్ చాలా చాలా వైట్ గానే ఉంది. డోంట్ వరీ. మీరు ఫస్ట్ ఇక్కడ థింగ్ కంటెస్ట్ చేస్తే ఏ కాన్స్టిట్యూన్స్ నుంచి చేస్తారండి అమెరికాలో? ఏ స్టేట్ చెప్పాను ఉంటుంది? కదండి, డల్లాస్ నుంచి షికాగో వరకు అన్ని మన కాన్స్టిట్యున్సీస్. సూపర్. సో నేను ఎక్కడ కంటెస్ట్ చేస్తే అది ఉంటది కదా, కొన్ని సినిమాల్లో డైలాగ్ చెప్తారు కదా, ఎక్కడ కంటెస్ట్ చేసినా గెలుస్తాం అనేది. ఆ, ఆ, సో నాకు ఇక్కడ మీరందరూ చూపిస్తున్న ప్రేమ అభిమానానికి ఏ కాన్స్టిట్యున్సీ ఓకే నాకు. సూపర్, నాకు నైస్. ఇవాళ రేపు డాలస్ లో ఫస్ట్ థింగ్ మనం ఇంకా మాట్లాడుకునే ముందు డాలస్ లో రేపు సినిమా నార్త్ మికిని 6:30 షో. 6:30 తర్వాత నెక్స్ట్ చెప్పండి మీరే. ఓ ఫ్రిస్కో. పోస్ట్ ఉందా మీ దగ్గర? ఫ్రిస్కో. మోక్ష వాళ్ళు పంపారు నాకు పొద్దున. ఫ్రిస్కో. ఫ్రిస్కో 7:30. ఫ్రిస్కో ఐఎస్డి పెద్ద ఐఎస్డి అది. సినిమార్క్ వెస్ట్ ప్లేనో 9 PM. అక్కడ కూడా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. అక్కడ ఆ ఎక్స్డి షో ప్లేనోలో అది. బాగుంటారా? అక్కడ అక్కడ అందుకే ఎక్స్డి షో పెట్టాము. అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ టికెట్ కొంటారు వాళ్ళంతా. ఆ డబ్బులు ఉన్న నెక్స్ట్ వాళ్ళంతా వచ్చేయండి. వచ్చేయండి. వాళ్ళంతా సినిమార్క్ అనగనగా లెగసీ. వాళ్ళంతా అనగనగా జమీందార్స్ వాళ్ళంతా. వాళ్ళు గౌరవపురం జమీందార్. గౌరవపురం జమీందార్స్. అది ప్లేనో ఇస్ ద గౌరవపురం ఆఫ్ డాలస్. సినిమార్క్ లెగసీ ప్లేనో, మళ్ళీ ప్లేనోలోనే అది 9:55 PM. అది 9:55 సెకండ్ షో కదా. సెకండ్ షో ఫుల్ రచ్చ ఉంటుంది. అది గెట్ యువర్ టికెట్స్. సూపర్. దాని తర్వాత సినిమా డాలస్ XD ఐమాక్స్ వెబ్ చాబుల్ ఏదో ఉంది. 10:20 PM. 10:20 PM. అది కూడా ఫుల్ అవుతుంది. సో గ్రాబ్ యువర్ టికెట్స్. ఈ 5 షోసే కాకుండా ఇంకా షోస్ యాడ్ చేస్తున్నాం. ఇది అవి ఫిల్ అయిన వెంటనే మా డిస్ట్రిబ్యూటర్ చెప్పడం ఏంటంటే ఇంకో 5 షోస్ యాడ్ చేస్తారు. సో రేపు డాలస్ లో మాక్సిమం షోస్ నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి మాక్సిమం షోస్ ఐల్ కమ్ అండ్ విజిట్ అండ్ వాచ్ ద ఫిల్మ్ విత్ యూ గైస్. అది కాకుండా ఎల్లుండి బే ఏరియాలో ఒక గ్రాండ్ సక్సెస్ మీట్ పెట్టుకున్నాము. అది కూడా Awesome. పోస్టర్స్ మోక్ష మూవీస్ లో రిలీజ్ చేస్తారు. ఒక గ్రాండ్ సక్సెస్ మీట్. ఆ సక్సెస్ మీట్ లో మీనాక్షి అండ్ మా ఓ నాగవంశీ వావ్, గారు కూడా ఉంటారు దాంట్లో. నైస్. సో నాగవంశీ గారితో భీమవరం బాల్మా హుక్ స్టెప్ వేయించాలని నా ప్లాన్. సూపర్. సో కాలిఫోర్నియా మీరు అందరు వచ్చి అక్కడ రచ్చ చేసేస్తే గ్రేట్ మాల్ యూనియన్ సిటీలో ఏదో షో పడుతున్నట్టుంది. ఆ షో దగ్గర హాయ్ చెప్పేసి మనం అందరం అక్కడి నుంచి ఫ్రీమాంటే అనుకుంటా. అది ఒకసారి చెక్ చేసుకోండి పోస్టర్ లో. ఫ్రీమాంటే నేను నిన్న చూసా ఇది. అవును అవును. ఫ్రీమాంట్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఆ, సో మీరు ఇంత యునానిమస్, నా కెరియర్ లో ఇది 4వ వరుస విజయం యుఎస్ఏలో. సో వెరీ వెరీ ఇమోషనల్. నేను అక్కడ ఏడ్చినా నాకు గ్యారంటీ లేదు. సో రేపు ఈ టూర్ లో నేను ఎక్కడ ఏడుస్తే ఏమనుకోకండి. సో మంచిది మంచిది. సో దాని తర్వాత ఐ థింక్ సియాటల్ వెళ్తున్నాం. సియాటల్ తర్వాత సండే సియాటల్. వెదర్ కండిషన్స్ ఈ స్నో ఇక్కడికి స్టామ్. రండి. ఇక్కడ మాకు ఎండలు మాకు అసలు 3-4 months నుంచి అసలు స్నోయే లేదు ఇక్కడ. మీరు వస్తే డాలస్ లో తెచ్చారు స్నో. ఇన్ని రోజులేమో స్నో పడుతుందని యూటా అవాయిడ్ చేసాము. ఇప్పుడు అసలు లేనే లేదు ఎండ మాకు అసలు బయట. ఇప్పుడు అది ఏదైనా నాకు కొత్త ఇది ఎక్స్క్యూజ్ ఎత్తుకాలి ఇప్పుడు. విధి ఆడిన వింత వైపరీత్యం ఇది. అక్కడ లేదండి, స్నో యూటా పడతా, నా ఇక్కడ ఫేవరెట్ ప్లేస్. ఎండలేంటో. యూటా నా ఫేవరెట్ సిటీ యుఎస్ లో. యాక్చువల్ గా ఇందాక మీరు అడిగారు కదా ఎక్కడి నుంచి కంటెస్ట్ చేద్దాం, యూటా నుంచే కంటెస్ట్ చేస్తాను నేను. చేయండి. గౌరవపురం రాజు గారు నెక్స్ట్ నేను ఒక్కదాన్నే ఇయ్యాలి ఓటు. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి మన ఉన్నారు కదా మన మార్మన్స్ అందరూ. మనం మార్మన్స్ సోదరులతో కూడా ఇప్పిస్తాం వాళ్ళందరితో కూడా వేయించండి. దెన్ వీకెండ్ సియాటిల్ అండ్ ఆస్టిన్, డాలస్. మళ్ళీ డాలస్ లో ఒక పెద్ద సక్సెస్ మీట్ పెడదాం అనుకుంటున్నాం. సూపర్. ఇంకా దాని తర్వాత ఇండియాలో ఒక పెద్ద, నేను మర్చిపోయాను షేర్ చేయడము, అనగనగా ఒక రాజు వరల్డ్ వైడ్ గ్రాస్ 100 కోట్లు దాటింది. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే మీ లైవ్ ఫాలో అవుతున్నారో తెలుగు ప్రేక్షకులందరూ, వాళ్ళందరి కోసం కూడా ఇండియాలో ఒక పెద్ద సక్సెస్ మీట్ ఉంది నెక్స్ట్ వీక్. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఈ టైంలో నేను వెరీ వెరీ హ్యాపీ. అంటే 1.5 year 2 years మేము ఏదైతే సీన్స్ పేలాలనుకున్న థియేటర్ లో యుఎస్ లో గానీ పిచ్చ. అండ్ ఇంకోటి నేను మొన్న ఏలూరు ఇవన్నీ టౌన్స్ కూడా వెళ్ళాను కదా. మీరు చిన్న టౌన్స్ కి వెళ్ళినా కూడా మల్టీప్లెక్స్ లో చిన్న టౌన్స్ లో యుఎస్ లో అన్ని చోట సేమ్ రియాక్షన్స్ ఉన్నాయి.
ఉమ్, ఉమ్, క్లాస్ ఆడియన్స్ ఇలా రియాక్ట్ అవుతున్నారు, మాస్ ఆడియన్స్ ఇలా రియాక్ట్ అలా ఏం లేదు ఈ సినిమా. ఉమ్, ఉమ్. వెరీ వెరీ హ్యాపీ. ఏంటంటే అన్ని ఇమోషన్స్ ఏబిసి సెంటర్స్ లో సేమ్ రియాక్షన్స్. Nice. సో మాకు వస్తున్న మెసేజెస్ కానీ ఒక చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక వెరీ పర్ఫెక్ట్ పొంగల్ ఫిల్మ్ దింపారండి. థ్యాంక్ యూ సో మచ్ అని. అండ్ చాలా మంది అంటే నేను ఇక్కడ ఆ మెసేజెస్ చదువుతుంటే నాకు రోజంతా నేను జస్ట్ ఆ మెసేజెస్ చదువుకుంటూ కూర్చుంటున్నా. చిన్న స్మైల్ అన్నమాట నా ఫేస్ మీద. యూ డిజర్వ్ ద సక్సెస్ అండి. ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు మాకు ఇంత మంచి మూవీ, క్లీన్ ఎంటర్టైన్మెంట్, క్లీన్ కామెడీ, ఫ్యామిలీతో అందరం కలిసి చూసేలాగా, పిల్లలు పెద్దోళ్ళు అందరితో. సో ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ ఫస్ట్ గా. థ్యాంక్ యూ అండి. నా ఫేవరెట్ సీన్ అయితే ఆ డాగ్ సీన్ అండి. అసలు పిచ్చగా నవ్వుకున్నా నేను. మీదే బ్రాండ్ అండి? మీది బ్లాక్ డాగ్ అనుకుంటా, అందుకే మీకు అది బాగా నచ్చింది. కాదండి, మాది గోల్డెన్ రిట్రీవర్ బ్రాండ్. ఓ అదా. అర్థమైందిలే, కవరింగ్ బాగుంది. గోల్డెన్ రిట్రీవర్. ఇదిగో ఈడు బ్లాక్ డాగ్. ఏది మీ ఎక్కడ ఉన్నాడా ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాడా? కింద ఉన్నాడు డోర్ వేసి. పేరేంటి? మోగ్లీ అండ్ మైలో. మోగ్లీ, మైలో. ఓ ఇద్దరు ఉన్నారా? ఈడు బ్లాక్ డాగ్, ఈడు గోల్డెన్ రిట్రీవర్. యాక్చువల్లీ అక్కడ జోక్ ఏంటంటే నేను డాగ్ లవర్ ని. సో నా క్యారెక్టర్ కి పెట్టుకుందాం అని అంటే సెట్ కావట్లేదు అది. సో అందుకే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కి రాసాం డాగ్ లవర్ అని. అదే అక్కడ హీరోయిన్ ఏమో మా మీనాక్షి కుక్కలంటే పిచ్చ భయం. సెట్ మీద అసలు ఆ డాగ్ లవింగ్ చూపించడానికి సత్యం మేము అసలు. మీకు డాగ్స్ ఉన్నాయా అండి? మీకు రియల్ లైఫ్ లో ఉన్నాయి? ఎన్ని? ప్రస్తుతానికి 2 ఉన్నాయండి. 2 రెస్క్యూ డాగ్సే. సో నేను ఈ ఏమంటారు ఈ బ్రీడ్స్, ఈ రిచ్ పీపుల్, నాకు సైబీరియన్ హస్కీ కావాలి, ఈ గోల్డెన్ రిట్రీవర్ కావాలి, నా డాగ్ మిస్ కంజినియాలిటీలో డాగ్ పోవాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ తీసేసాను నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి లైఫ్ లో. నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నా డాగ్స్ అన్ని అడాప్టెడ్ రెస్క్యూ డాగ్సే. సో ఫస్ట్ డాగ్ నాది ఆర్య అని మా ఆఫీస్ బయట. యాక్చువల్లీ వర్షాకాలంలో షీ వాజ్ ప్రెగ్నెంట్ విత్ లైక్ 4-5 బేబీస్ అనమాట. సో ఒక 2-3 బేబీస్ ని మేము సేవ్ చేయలేకపోయాం. బట్ వీ సేవ్ 2 బేబీస్ అండ్ వీ గాట్ ఆర్య. ఆర్య ఇస్ లైక్ అంటే నన్ను జనరల్ గా అడుగుతుంటారు మీ లవ్ లైఫ్ ఏంటి అని. సో నేను నిజంగానే లైఫ్ లో హోల్ హార్టెడ్ గా అన్కండిషనల్ గా నన్ను ప్రేమిస్తున్నాను అంటే అది ఆర్యానే. సో స్వీట్. సో షీఈ్ మై లైఫ్ రైట్ నౌ. అండ్ తను నేను నాకు చాలా మంది చెప్తుంటారు, నవీన్ గారు మీరు మా లైఫ్ లోకి మీ సినిమాల ద్వారా చాలా జాయ్ తీసుకొస్తారని. నా లైఫ్ లోకి జాయ్ తీసుకొచ్చింది ఆర్య. చూసారా మా రాజు గారు మనసు ఎంత మంచి మనసు, చూసారా? సో ఆర్య. దెన్ వీ హ్యావ్ మా షూటింగ్ లో మీరు జాతర సీన్ చూసుంటే కనుక, సినిమాలో జాతర సీన్ చూసారు కదా, ఆ జాతర సీన్ టెంపుల్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న పప్పి అక్కడ గట్టిగా అరుపులు పెడుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఆ రోజు సాయంత్రం కల్లా చచ్చిపోతుందని చెప్పారు అక్కడ టెంపుల్ అథారిటీస్. వెరీ వెరీ న్యూ బోర్న్ పాపం, మేబీ మదర్ ఎక్కడో మిస్ అయింది. సో ఆ న్యూ బోర్న్ బేబీని మేము ఇంకా తీసుకెళ్లి నేను ఆఫీస్ లో పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఆల్మోస్ట్ ఇంకా చనిపోయే కండిషన్ లో ఉండింది. బట్ దేవుడి దయ వల్ల బ్రతికింది. అండ్ తనకి మాయా అని పేరు పెట్టామన్నమాట. సో ఇప్పుడు మా సినిమా ఆఫీస్ లో నాతోనే ఉంది. అండ్ ఇప్పుడు అది ఇంత పెద్దగా అయింది, ఫుల్ అల్లరి చేస్తుంది. సో ఐ ఫీల్ మాయా అండ్ ఆర్య మా సినిమాకి వచ్చిన బ్లెస్సింగ్స్ కానీ, మా సినిమాకి వచ్చిన లవ్ కానీ వీళ్ళిద్దరే. both the girls, Maya and Arya, are the loves of my life right now. సో మీరు ఎవరన్నా డాగ్ సీన్ గానీ, డాగ్ లవర్స్ గానీ, నేను సినిమాలో చెప్పినట్టు నేను లవర్ నండి, డాగ్ లవర్. సో మీరు కూడా ఎవరన్నా ఈ లైవ్ చూస్తుంటే కనుక బ్రీడ్సే కాకుండా రెస్క్యూ డాగ్స్ ని కూడా అడాప్ట్ చేయండి. దే గివ్ యూ సో మచ్ లవ్. ఇట్స్ ఇన్సేన్. నా లైఫ్ లో నేను అంత లవ్ నేను ఫీల్ అవడం చాలా చాలా రేర్. సో స్వీట్. అంత అన్కండిషనల్ లవ్. మీరు కుక్కల గురించి ఇంత చెప్పారు, మా కుక్కల గురించి చెప్పుకోవడానికి ఏం లేవండి. పెద్ద పెద్ద వేస్ట్ ఫెలోస్ అంటారు ఆఫ్ ద యూటా ఆఫ్ ద యుఎస్ఏ. పనికి మాల డాగ్ ఇలాంటి నా దగ్గర ఉన్నాయి. ఫుల్ ప్యాంపర్ చేస్తుంటారు మీరు బాగా. చేసా. అసలు ట్రైనింగ్ అనేది ఇంపాసిబుల్ లేండి, వదిలేసాను నేను ఒక టైం తర్వాత. ఇంకేదో ఒకటి చేసుకొని ఉండండి, ఇంకా కుక్కలాగా ఉండండి అని వదిలేసాను. ఎంత వాళ్ళ వయసు ఎంత? మోగ్లీ 9 years అండి, అంటే గోల్డెన్ రిట్రీవర్. మా చిన్నోడు 5. చిన్నోడు ఏ బ్రాండ్? కోర్గి. కోర్గియా? కోర్గియా, ఓకే. నైస్.
సో ద వేస్ట్ బ్రెడ్. డాగ్ సీనే కాదండి, ఫస్ట్ హాఫ్ లో ఆపరేషన్ చార్లతాద్ గానీ, ఒక జమీందార్ క్యారెక్టరైజేషన్ గానీ, అన్ని అన్ని బాగున్నాయి. పొలిటికల్ కామెడీ గానీ, లైక్ నాన్ సెకండ్ హాఫ్ స్టాప్ లో అంటే. అసలు పొలిటికల్ కామెడీ అసలు సూపర్. అండ్ యాక్చువల్లీ నాకు చాలా మెసేజెస్ ఏమొస్తున్నాయంటే, లాస్ట్ 30 minutes అయితే అదిరిపోయింది, ఇమోషనల్ పార్ట్, డ్రామా పార్ట్ చాలా చాలా కనెక్ట్ అయ్యాము. చాలా మంది చాలా టచ్ అయ్యారని చెప్పేసి. సో యుఎస్ ఆడియన్స్ ఎవరన్నా ఇంకా చూడకపోయి ఉంటే, సెకండ్ వీక్ లో మేము మాక్సిమం మా డిస్ట్రిబ్యూటర్స్ హోల్డ్ ఓవర్స్ చేశారు స్క్రీన్స్ అన్ని. సో మీ సిటీస్ లో సెకండ్ వీక్ మేము మాక్సిమం సిటీస్ కి రావడానికి ట్రై చేస్తున్నాం. సో గో వాచ్ అనగనగా ఒక రాజు. ఇది రిపీట్ వాల్యూ చాలా ఉన్న సినిమా, చాలా మంది సెకండ్ టైం థర్డ్ టైం కూడా వచ్చి చూస్తున్నారు. సో నేను పర్సనల్ గా అందుకే ఐ వాంటెడ్ టు వాచ్ ద మూవీ విత్ యూ గైస్. మీరందరూ రియాక్ట్ అవుతుంటే ఎలా ఉంటుందో చూడాలని నేను వచ్చాను, మా టీం అందరం వచ్చాం. సో ఈ వీకెండ్ అంతా అదే అనగనగా రాజు యుఎస్ టూర్ చాలా చాలా రచ్చ ఉండబోతుంది. సో వెర్ ఎవర్ యు ఆర్, గో గెట్ యువర్ టికెట్స్. ఎస్ అబ్సల్యూట్లీ. మీ ప్రొడ్యూసర్ గారి రియాక్షన్ ఏంటండి? ఇంత పెద్ద హిట్ కొట్టేశారు, మీకు ఏమైనా కొనిచ్చారా నాగవంశీ గారు? చెప్పండి, మీరు అలా అలా అడగండి లైవ్ లో, ట్యాగ్ చేయండి. ఒక బిఎండబ్ల్యూ ఏం కావాలి చెప్పండి. ఇది పర్ఫెక్ట్ టైము, ట్యాగ్ చేయండి ఆయన్ని. ఈ క్లిప్ ని ప్లీజ్, మీ కాల్ మొక్తా, ఈ క్లిప్ ని ప్రొమోలో కట్ వైరల్ చేసేద్దాం. ఈ క్లిప్ ని యుఎస్ ఆడియన్స్, ఈ క్లిప్ ని వైరల్ చేయండి ప్లీజ్. ఏ క్లిప్ ని వైరల్ చేసినా చేయకపోయినా ఈ క్లిప్ ని వైరల్ చేయండి. నాగవంశీ గారిని ట్యాగ్ చేసి, అదేమన్నారు కారు బిఎండబ్ల్యూ అడిగేది ఏదో కొంచెం, మీకు ఏం కావాలి చెప్పండి. నేను మీకు తర్వాత మెసేజ్ చేస్తాను ఆ బ్రాండ్ కార్ది. అలా కార్ బ్రాండ్ కమిట్ అవ్వకండి లైవ్ లో. కారు, ఒక మంచి కారు. అసలు మీకు కూడా తెలుసా, నాగవంశీ గారు రేంజ్ బిఎండబ్ల్యూ చాలా తక్కువ. ఆయన గిఫ్ట్ ఇచ్చారంటే ఆయన ఇంకా టాప్ వెళ్తారు. కార్లు ఎందుకు, ఒక ఇల్లు అడుగుదాం, ఒక ఫార్మ్ హౌస్ అడుగుదాం. ఫార్మ్ హౌస్, కార్ బరే మొమెంట్ పెట్టేస్తున్నారండి మీరు. సరే ఓకే, ఆన్ ద డిమాండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఐ విల్ యాక్సెప్ట్ దిస్. నాకు కూడా ఒక 5 లక్షలు ఇవ్వండి కదా, నేను ఇంత మంచి ప్రమోషన్ చేశాను మీ మూవీకి. ఒక్కసారి నాగవంశీ గారు ఆ ప్యాకేజ్ అంత ఇచ్చిన తర్వాత మన కట్స్ మనకు ఉంటాయి. మీరు గట్టిగా లైవ్ లో మాట్లాడాల్సిన పని లేదు. కొత్త కదండి లైవ్ ఇంటర్వ్యూలకి తెలియక. ఈ క్లిప్ కట్ చేసి ట్యాగ్ చేయండి సితారా ఎంటర్టైన్మెంట్ వంశీ గారిని. ఇది 5 million కొట్టించండి ఫస్ట్. కొట్టిస్తా. లాస్ట్ టైం మన లైవ్ వీడియో ఎంత వైరల్ అయిందో చూసారా మీరు? 9 million వ్యూస్. 9 million. ఇగో ఇది ఈ కార్ వీడియో, ఈ రెమ్యూనరేషన్ కార్ వీడియో ఒక 9 million వైరల్ చేపించేద్దాం. ఇది ఒక 9 million కొట్టించండి. అదే కార్ లో మిమ్మల్ని తిప్పుతా, యూటా మొత్తం తిరుగుదాం. డన్. మీరు అసలు యూటాకి రండి అసలు ఈసారి. నేను ఖచ్చితంగా వస్తా, అదే కార్ లో తిరుగుతా. ఆ కార్ వెనకాల మీరు ఈషా నంబర్ ప్లేట్ కూడా పెట్టిస్తా. స్నో అక్క అని రాయించుకోండి మీరు కావాలంటే. ఇవన్నీ చెప్తారు కానీ రారులేండి మీరు యూటాకి. మీ డాలస్ అంటే ఇష్టం మాకు తెలుసు. అక్కడ అంత స్నో స్టార్మ్లు బ్లిజర్డ్లు, ఇక్కడ ఎండ్ ఉన్నాయని రావట్లేదు ఇక్కడికి. అలా లేదు. నేను ఈసారి యూటా కూడా, నేను సీరియస్ గా, నేను యూటా మా డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడాను. అక్కడ నంబర్ ఆఫ్ లొకేషన్స్ ఏంటి ఫిగర్ అవుట్ చేస్తున్నారు. దానికోసం కాకపోయినా సార్ మీ నెక్స్ట్ మూవీ సెట్ ఇక్కడ వేయించండి యూటాలో కదా. నేషనల్ పార్క్ లో. యూటాలో ఒక నేషనల్ పార్క్ లో తప్పిపోయిన స్టోరీ ఒకటి ఉంది నా దగ్గర. అది యూటాలోనే షూట్ చేస్తే బాగుంటది అని అనుకుంటా. నాకు చిన్న రోల్ ఇవ్వండి, ఒక గైడ్ లాగా అక్కడ ఉంటా. అక్కడ మీకు తప్ప అడ్రస్ చెప్పి తప్పించిందని నేనే అయి ఉంటా. అసలు యూటాలో ఉండి మిమ్మల్ని పెట్టకుండా ఉంటే సినిమా ఎలా తీస్తామండి? మాకు రికవరీ రావాలి కదా. అక్కడ ఉన్న ఒకే ఒక తెలుగు పర్సన్ నేనే కాబట్టి మీరే బ్రాండ్ అంబాసిడర్. అదే మరి తప్పకుండా పెట్టేస్తాను నేను. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సంగతులు మీరే చెప్పాలి. తిన్నారా? లేదండి, జెట్ లాగ్ వల్ల అసలు జెట్ లాగ్ రైట్ నౌ. ఐ కాంట్ టెల్ యూ. అయ్యో, మీకు బిజినెస్ క్లాస్ లో ఏం పెట్టారండి? ఫుడ్ బిజినెస్ క్లాస్ లో అదే బిజినెస్ క్లాస్. ఈ బిజినెస్ క్లాస్ లో ఇది ఒకటి ఉంటుందండి. ఈ బిజినెస్ క్లాస్ లో వాళ్ళు వచ్చి ఏదో ఇస్తారు కదా, ఎకానమీ అనుకోండి, మనం మళ్ళీ అడుగుతాం. ఈ బిజినెస్ క్లాస్ లో అది ఒకటి మెయింటైన్ చేయాలి. వుడ్ యు లైక్ టు హ్యావ్ సంథింగ్ అంటే ఒక 2 సార్లు మనం నో ఐఎమ్ గుడ్ అని కూడా చెప్పాలి. పట్రా అని వెంటనే అంటే ఓహో వీడోడు ఎకానమీ నుంచి అప్గ్రేడ్ అయ్యి ఇక్కడికి వచ్చాడని కనిపెట్టేస్తారు వాళ్ళు. అందుకే ఆ బిజినెస్ క్లాస్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయడానికి మీరు ఇప్పుడు అడగండి. ఫర్ ఎగ్జాంపుల్, సార్ వుడ్ యు లైక్ టు హ్యావ్ సంథింగ్ సార్? ఐఎమ్ గుడ్, నో థ్యాంక్ యూ, వెరీ అప్రిషియేటెడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా 2 సార్లు చెప్తే 3వ సార్లు రారు. అదే జరిగింది, అందుకే ఏం తినలేదు. లాస్ట్ కి 2 బిస్కెట్స్, ఒక ఎమిరేట్స్ చాక్లెట్స్ వేసుకొని వచ్చా. ఎవరో కమెంట్స్ లో చేస్తున్నారు మిమ్మల్ని టీజే మ్యాక్స్ దగ్గర చూసారంటే ఈ రోజు. టీజే మ్యాక్స్ అసలు టీజే మ్యాక్స్ అంటే
టీజే మ్యాక్స్ ఇక్కడ ఏదో షాప్ ఉంటది కదండి డాలస్ లో. జేసీ క్రూ నాట్స్ట్రమ్ ఇవన్నీ తెలుసు. వాట్ ఇస్ అదేంటి అంటే ఈ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ చూసిన తర్వాత కూడా ఇంకా టీజే మ్యాక్స్ దగ్గర ఎవరో లూయి తిరుగుతున్నారంటే విట్టాన్ కూచీలు అనాలి కానీ ఎవరు రాదు టీజే మ్యాక్స్ అనేది. మ్యాక్స్ నేను అసలు టీజే మ్యాక్స్ అవాయిడ్ చేస్తానండి. అవునండి, సో అది మీలాంటి రాజులు రిచ్ ఫెలోస్ అసలు వేసుకునే అనగనగా బ్రాండ్ కాబట్టి. రాజు తర్వాత కూడా టీజే మ్యాక్స్ అని ఎవరండి ఈ బ్యాడ్ పబ్లిసిటీ చేస్తుంది? అది చెప్పేది మిమ్మల్ని జేసీ క్రూ నాట్స్ట్రమ్ ర్యాక్ ఇలాంటివి చెప్పండి ప్లీజ్. నాట్స్ట్రామ్ ర్యాక్ కూడా ఏందండి, డైరెక్ట్ నాట్స్ట్రామే మనం వెళ్ళేది. నేను అలవాట్ల పొరపాటు, సారీ. ర్యాక్ అంటే ఏంటండి? నాట్స్ట్రమ్ ర్యాక్ ఏంటండి అసలు? అదే చీ అసేంగా. సో అది ఓకే అండి, సూపర్ అండి. ఈసారి డాలస్ లో మీరు అందరిని కలుస్తారండి, మీట్ అండ్ గ్రీట్ అందరు. మా ఫ్రెండ్స్ ఎస్ అందరు చాలా మంది ఉన్నారు ఎస్ డాలస్ లో, మీతో అందరు ఎస్ ఫోటోలు దిగాలని అందరూ చచ్చిపోతున్నారు. రండి, అందరూ రండి. రేపు థర్స్డే షోస్ కి అందరు రండి. సండే నాడు కూడా ఒక గ్రాండ్ సక్సెస్ మీట్ పెట్టాలని ట్రై చేస్తున్నాం వెదర్ కండిషన్స్ ని బట్టి. సో డాలసే కాదు, ప్రతి సిటీలో నా రావాలని నా ఏమో. బట్ టైం తక్కువ ఉంటుంది కదా, ఎవ్రీ టైం ఏమవుతుందంటే 3-4 days కి వచ్చి వెళ్ళిపోతాం. సో ఈ 3-4 days లో మాక్సిమం సిటీస్ మాక్సిమం పీపుల్ ని కవర్ చేయాలని ఉంటుంది మాకు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక 15 days టూర్ పెట్టుకొని వద్దాం అనుకుంటున్నా. ప్రతి సిటీ, ఇంకా యూటా, ఇంకా ఏ సిటీ కూడా వదలకుండా పెద్దాం. ప్రతి తెలుగుంటికి వచ్చి దీపం గుర్తుకే మీ ఓటు అని చెప్పేసి సూపర్. సో మీరు సింగిలా అని అడుగుతున్నారండి మా ఆడ అమ్మాయిలందరూ కమెంట్స్ లో. ఈ రోజు ఇది ఏ ఇయర్ అండి? 2020 5 6 26 కదా. మీరు 2076 లో వచ్చి అడిగినా నా ఆన్సర్ సింగిలే. సో ఇది నెక్స్ట్ 50 years వరకు ఇదే ఆన్సర్ లూప్ లో వేసుకోండి. సింగిల్ మీరు. సో మీ ఓన్లీ లవ్ మీ లైఫ్ లో ఇద్దరు, ఆర్య ఇంకా మాయా. ఆర్య అండ్ మారియా కరెంట్లీ. సూపర్. వీళ్ళిద్దరు నా ట్రూ లవ్స్. మళ్ళీ ఎప్పుడండి నెక్స్ట్ సినిమా ఇలా ఎప్పుడు వస్తారు లైవ్ కి? మళ్ళీ 2 ఏళ్ళు ఆగాలంటే లేదు గ్యాప్ లో ఈసారి 2 అసలు years ఉండదండి. అంటే వృద్ధాప్యం వస్తుంది మాకు. మీరేమో లాస్ట్ టైం రావట్లే సినిమాలతో. లాస్ట్ టైం యాక్సిడెంట్ అయ్యి కొంచెం 1 year డిలే అయిందండి. ఈసారి జాగ్రత్తగా ఉండాలండి నవీన్ గారు, ఇలా చేతులు కాలు ఇరగొట్టుకుంటుంటే ఎలా మీరు? ఈసారి అందుకే బైక్లు ఎక్కట్లేను. ఈసారి ఓన్లీ కార్స్. కార్స్ అంతే. సో నో బైక్స్. సీట్ బెల్ట్ కూడా పెట్టుకొని విత్ సీట్ జాగ్రత్తగా బెల్ట్ ఉండండి. విత్ సీట్ బెల్ట్ ప్రెషియస్ కార్గో మీరు మాకు. మన స్కూల్ టైమ్ జోన్ లో నడిపిస్తున్నా. అంతే less than 20 miles. less than 20. అదే less than 20. అరే అక్కడ ఎల్లో లైన్ దాటేసి ఇంకా less than 20 ఎందుకు అంటే కూడా నో. ఈసారి ఫాస్ట్ గా సినిమా దింపాలి కాబట్టి లేదు. మా ఈసారి నేషనల్ ట్రెజర్ మీరు చేతులు కాలు ఇరగొట్టుకుంటుండ కూర్చొని 2-3 ఏళ్ళు ఎక్కడ ఆగాలి మేము? ఈసారి అంత ఆగనవసరం లేదు. ఈసారి డెఫినెట్ గా 2 సినిమాలు దిగుతాయి. అండ్ సూపర్. త్వరలో నన్ను డిటెక్టివ్ గా కూడా మీరు చూడబోతున్నారు. సో నైస్. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద పైప్ లైన్. అంటే ఏజెంట్ ఆత్రేయ 2 లాంటిది ఏమన్నా రాబోతుందా? నైస్. తొందర చేయండి సినిమాలు. మీరు మళ్ళీ ప్రతి మూవీకి ఇక్కడికి లైవ్ కి రండి. ఇది మీ ఇల్లే అనుకోండి. ఇన్స్టాగ్రామ్ అనుకోవడం ప్రతిసారి ఏంటండి, మీరందరు కొంచెం బాగా డబ్బులు సంపాదించి మీకన్నా నా చెప్పండి. అన్ని సినిమాలు మీకున్నదంతా నాకు ఇచ్చేయండి. ఏముందండి అండి బాధ్యత ఆ మిమ్మల్ని ప్రేమించే బాధ్యత, మీ అందరిని ఎంటర్టైన్ చేసే బాధ్యత. మా బాధ్యతలు చూస్తే మీరు బాధపడతారండి ఇప్పుడు ఎకానమీలో. ప్లీజ్, యూటాలో రిచెస్ట్ క్రియేటర్ అంట మీరు. క్రియేటర్ అక్కడ వెనకాల చూడండి, మీ చీరలకే చెవులు ఉన్నాయి అక్కడ. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీ ఎంత ఎఫెక్షన్ ఉందో యూటాలో. బాగాలేదండి బాబు, ఈ ఎకానమీలో ఎఫెక్షన్ తక్కువైంది కొంచెం మాకు. లేదు, ఎక్కడ స్ట్రెస్ పడకండి. ఎవరన్నా మీరు జాబ్ పోతుండే ఇక్కడ రండి, ప్రెసిడెంట్ అయ్యి మా అందరికి జాబులు, సిటిజన్షిప్లు, గ్రీన్ ప్రెసిడెంట్ ఏ హౌస్ కి వెళ్తాడండి? వైట్ హౌస్ కే కదా వెళ్ళాలి. ప్రెసిడెంట్ అయిపోయాను కాబట్టి రేపు వాషింగ్టన్ DC కూడా ప్లాన్ ఉంది. అనకాపల్లి టు అమెరికా, ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ మీదే. సో నమ్దే డెఫినెట్ గా చాలా ఎక్సైటింగ్ ఫిల్మ్స్, చాలా ఎక్సైటింగ్ స్క్రిప్ట్స్ తోటే వస్తాం మీ ముందుకి. అండ్ నేను 2 years నుంచి వెయిట్ చేస్తుంది మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని. సో ఈ నెక్స్ట్ 4 days నా ఫోకస్ అంతా US ట్రిప్. సో ఈ రాజు గారి US టూర్ ని మనం రచ్చ చేసేయాలని నా ఫస్ట్ ఎయిమ్. సో మీ అందరికి ఒక జాయ్, మీ అందరికి ఒక లాఫ్టర్ ఇవ్వాలి. ఇన్ పర్సన్ మీ రియాక్షన్స్ చూడాలి, మీతో డాన్స్ వేయాలి, మీతో మాటలు. ఐ వాంట్ టాక్ టు యూ, మీట్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. సో మోక్ష మూవీస్ ఫాలో అవ్వండి, సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫాలో అవ్వండి, నా అకౌంట్ ఫాలో అవ్వండి. ఎక్కడెక్కడ షోస్ పడుతున్నాయో అక్కడికి టికెట్స్ బుక్ చేసుకొని వచ్చేసేయండి. సూపర్ అండి నవీన్ గారు. లవ్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆల్వేస్ ఫన్ టు. మీరు ఆ వంశీ గారి రీల్ మాత్రం మీరు వైరల్ చేయాలి. చేసేస్తామండి. ఇప్పుడు మీరు మా ఎడిటర్ ఇక్కడ కట్ చేస్తుంటది ఆల్రెడీ లైవ్ ని, అక్కడ పడుతుంటాయి రీల్స్ కూడా. తెలుగు ప్రేక్షకులందరూ
10 million కొట్టించాలి మనకి బాధ్యత. డన్ డన్. ఆ చూస్తుందండి కార్లో మీరు. అదే కారులో ఊరేగింపు, పాదయాత్ర, అదే కారులో పాదయాత్ర చేసుకుంటూ వస్తాను నేను సూపర్ అండి. తప్పకుండా. అసలు లాస్ట్ లైవ్ అయితే అదిరిపోయిందండి. అసలు నాకు అంటే వేరే 20-30 మిలియన్ కూడా వచ్చాయి అనుకోండి, కానీ 9 మిలియన్. నంబర్స్ ఇంపార్టెంట్ కాదండి. మనం ఎన్ని జీవితాలను టచ్ చేసాం, ఎంతమంది ఫేస్ మీద చిరునవ్వులు తీసుకొచ్చాం. చాలా మంది, ఇప్పుడు 9 మిలియన్ మంది అండి. నంబర్లు ఇంపార్టెంట్ కాదు, కానీ ఇదే 9 మిలియన్ మంది నవ్వుకున్నారండి. అది మనకు కావాల్సింది. ఆ 9 మిలియన్ స్మైల్స్ ని, స్మైల్స్. ఆ స్మైల్స్ ని 9 మిలియన్ వ్యూస్ బీట్ చేయగలదా? అంతే అండి. ఆనెస్ట్లీ స్పీకింగ్, అది బీట్ చేయగలదా? లేదండి. దాంట్లో 8 మిలియన్ మిమ్మల్ని చూసి స్మైల్ ఇచ్చింటాయి. ఒక 1 మిలియన్ ఇది ఎవరు అసలు ఏం అడుగుతుంది క్వశ్చన్ అని చెప్పి నన్ను తిట్టుకొని ఉంటారు కూడా. నేను రివర్స్ గా చెప్పుకుంటా. 8 మిలియన్ స్నో కని వచ్చేస్తే 1 మిలియన్ మనం చూసి వచ్చేస్తాయిలే అబ్బా, అది సీన్ లేదులేండి, టూ అని మచ్. చెప్పేసి. సో ఈ లైవ్ కూడా చాలా మంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కమెంట్స్ లో చూడండి మీరు. చూడండి, చూస్తున్నా. దీన్ని కూడా మీరు బాగా క్లిప్స్ కట్ చేసి పెట్టండి. చేసేద్దాం, మీరు కూడా చేసేద్దాం. మీరు కూడా టూర్ కి జాయిన్ అవ్వచ్చు కదా, ఎక్కడన్నా ఏదైనా సిటీలో. వస్తా అండి. మీరు డాలస్ రేపు రాలేను, కానీ మీరు లాస్ట్ సక్సెస్ టూర్ మళ్ళీ డాలస్ లో అన్నారు చూడండి, దానికి ఖచ్చితంగా వస్తా. రండి, డాన్స్ చేయండి మాతోటి. వేస్తాం డెఫినెట్ గా. అందరూ ఎక్కడెక్కడ మీ టూర్స్ వదులుతున్నాయి, అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, కాంటెంట్ క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు. అందరితో నేను లైవ్ చేయలేకపోతున్నాను. బట్ ఈ లైవ్ చూస్తుంటే మీ సిటీస్ లో ఎక్కడున్నా కూడా వచ్చేయండి. మీ అందరినీ నాకు కలవాలని ఉంది. ఐ వాంట్ టు మీట్ ఆల్ ద కాంటెంట్ క్రియేటర్స్. ఐ వాంట్ టు నో వాట్ యువర్ జర్నీ ఇస్. సూపర్ అండి. మళ్ళీ నాకు ఛాన్స్ రాదు ఫిజికల్ గా మిమ్మల్ని కలవడానికి. సో ప్లీజ్ బీ దేర్. ఎస్. అందరు కింద కామెంట్స్ లో దీపం ఎమోజీలు పెడుతున్నారు. బాగా దీపానికి కనెక్ట్ మనం అయ్యారండి బాబు మీ మూవీకి అసలు అందరూ. థ్యాంక్ యూ. నాకు మీరు ఒక డైలాగ్ చెప్పరా మీరు వెళ్ళిపోయే ముందు? మళ్ళీ మీరు నాకు దొరుకుతారో లేదో నాకు తెలియదు. ఒక డైలాగ్ చెప్పండి. మీతో అన్ని చేయించే వదులుతాం ఇప్పుడు. మీకు ఏది నచ్చింది సినిమాలో? ఏ డైలాగ్ నచ్చింది చెప్పండి. నా ఫేవరెట్ మీ ప్రేమలో నేను చాలా దూరంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకోమంటే, నా ప్రేమ కుకట్పల్లి ఫ్లైఓవర్ లాంటిది, అక్కడ యూటర్న్ లేదు. అదొకటి నాకు చాలా ఇష్టం. నేను, నా భార్య చారు, నా పిల్లలు ఏకదోతించారు. అదొకటి. ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీల్ జోన్ లోకి తీసుకొచ్చారు కదరా. అది చాలా, అంటే నేను మొన్న ఎక్కడ ఏదో ఊర్లో చూస్తున్నాను నేను, సింగిల్ స్క్రీన్ లో. అసలు వినపడలేదు నాకు డైలాగ్, అంత అరిచారు దానికి. సూపర్. లాస్ట్ ఎద్దుల బండి ఫైట్ గానీ అసలు నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినపడలేదు అక్కడ, అంత అరుపులు. అదిరిపోయింది. ఇప్పుడు ఒక పాట పాడండి. ఆ పాట పాడాలంటే టూర్ కి రండి ఫస్ట్. ఇంకా అన్ని మీ లైవ్ లో చేస్తే ఇంకా వస్తారు. ఇంకా మొత్తం పాట పాడతా, డాన్స్ చేస్తా, అన్ని చేస్తా. రాజుగారి యూఎస్ టూర్ టికెట్స్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయో మీ సిటీస్ లో బుక్ చేసుకోండి. సెకండ్ వీక్ అనగనగా ఒక రాజు టూర్ కి రండి. పాట పాడతా, డాన్స్ చేస్తా, మిమ్మల్ని అన్ని ఎంటర్టైన్ చేస్తా. కమ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద సెకండ్ వీక్. సూపర్ అండి. టేక్ కేర్ అండి. అండ్ ఎక్కడెక్కడైతే స్నో స్టామ్ ఉందో అక్కడ అందరూ జాగ్రత్తగా ఉండండి. వెదర్ అప్డేట్స్ చూసుకోండి బయటికి వచ్చే ముందు. బీ కేర్ఫుల్, డ్రైవ్ సేఫ్. మీ అందరూ హెల్త్ అండ్ లైఫ్స్ చాలా ఇంపార్టెంట్. సో స్వీట్. థ్యాంక్ యూ నవీన్ గారు లైవ్ కి వచ్చినందుకు. మీరు ప్రతి సినిమాకి లైవ్ రావాలండి. ఇప్పుడు ఇక్కడ లైవ్ వస్తే మీ సినిమాలు హిట్ అవుతాయి. తప్పకుండా. ఇది బెదిరిస్తున్నాను అనుకోనన్నా మీరు రావాల్సిందే లైవ్ కి నెక్స్ట్ టైం కూడా. నేనైతే అసలు ఎవ్రీ వీక్ లైవ్ పెడదాం అనుకుంటున్నా. పెడదాం. మాట్లాడుకుంటుంటే చాలా బాగుంది. ఊరికి ప్లానింగ్ తగలయ్యా, నేనేదో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి లైవ్ పెడదామంటే పెడదాం వ్యూస్ వస్తాయి అంటే. కేవలం వ్యూస్ కోసం, కమర్షియల్ అన్నమాట. వ్యూస్ కాదండి. మీ మీద నాకున్న ప్రేమ, ఇష్టం, అభిమానం, ఎఫెక్షన్ అన్ని. ఈ 9 మిలియన్ స్మైల్స్ ని మనం 9 మిలియన్ వ్యూస్ తో వెలకట్లేమండి. అవునండి. ఇంకో 90 మిలియన్ చేద్దామండి స్మైల్స్. ప్రతి వీక్ రండి లైవ్ కి. కరెక్ట్ గా కట్ చేసి పోస్ట్ ని బూస్ట్ చేస్తే చేయొచ్చు. అది కూడా చేసేద్దాం. నాగవంశి గారు కూడా మనకు కట్టు కూడా ఇస్తే ఇంకా చేసేద్దాం, ఇంకా వైరల్ చేద్దాం. మా నాగవంశి గారు, థ్యాంక్ యూ సో మచ్. దిస్ వాజ్ అన్ అమేజింగ్ లైవ్. అండ్ ఏమంటారు, ఇందాక ఏదో చెప్దాం అనుకున్నా, లాస్ట్ ఫినిషింగ్ ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. అది రావట్లేదు నాకు ఇప్పుడు ఫినిషింగ్. కానీ మీరు ఈ వీకెండ్ అందరూ అనగనగా ఒక రాజు వచ్చేసేయండి టూర్ కి. అండ్ టూర్ అయిన తర్వాత కూడా మనం ఎవ్రీ వీక్ ఏదో ఒక లైవ్ పెట్టుకొని ఇలా థెరపీ సెషన్ లాగా ఉంది ఇది.
బాగుందండి మీతో మాట్లాడుతుంటే నిజంగా అసలు అట్లా అందరూ అదే అంటారండి. వెరీ మీరు డౌన్ టు ఎర్త్ హంబుల్. ఇంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా మళ్ళాంటి చిన్న చిత్క కంటెంట్ క్రియేటర్స్ తో మీరు ఇంత టైం స్పెండ్ చేసి మాట్లాడుతున్నారంటే అది మీ గొప్పతనం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ నో చిన్న చిత్క. మనం అందరం సేమ్ గోల్. మన అందరం ఏంటంటే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి, ఎంగేజ్ చేయడానికి కృషి చేస్తున్నాం. సో నేను యూట్యూబ్ వీడియోస్ చేసుకొని ఒక చిన్న వీడియోలు చేసుకొని స్టార్ట్ చేశాను నేను నా జర్నీ. సో చిన్న వర్క్ అంటూ ఏం లేదు. మీరు ఒక చిన్న లైవ్ చేసినా, ఒక చిన్న 5 minute వీడియో చేసినా, 1 minute వీడియో చేసినా, నేను 100 కోట్ల సినిమా తీసినా దాంట్లో ఎఫర్ట్ సేమ్, హార్డ్ వర్క్ సేమ్. అంతే ఎఫర్ట్, అంతే హార్డ్ వర్క్, మన అందరి గోల్స్ సేమ్. సో యూఆర్ ఆల్ అమేజింగ్ టాలెంట్స్. అండ్ మీరందరూ ఇక్కడ అమెరికాలో మీరందరు కాంటెంట్ క్రియేటర్స్ అందరూ మీ డే జాబ్స్ ఉంటూ కూడా, అంటే మీకంటే జాబ్ లేదు అనుకోండి, బట్ చాలా మందికి చాలా మంది డే జాబ్స్ ఉంటూ కూడా కాంటెంట్ క్రియేట్ చేస్తూ అందరిని ఎంగేజ్ చేస్తున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ టు సీ. అండ్ ప్లీజ్ కీప్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఆడియన్సెస్. అండ్ ఐ లవ్ యూ గైస్. లాస్ట్ అండి, మీరు వెళ్ళిపోయే ముందు అగైన్ మళ్ళీ మీరు దొరుకుతారో నాకు తెలియదు, అప్పుడప్పుడు అంటే జనాలు నన్ను ట్రోల్ చేస్తున్నారండి. మీ గొంతు బాగాలేదు, నీ గొంతు ఇట్లా ఇనుపరేకుల మీద గీసినట్టుంది, నీకు తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ సరిగా యాక్సెంట్ తెలుగు యాక్సెంట్ లాగా లేదు. వాళ్ళకి ఒకటి ఏమైనా చెప్పండి, మీరు అట్లా అనొద్దని చెప్పండి. ఇలా అంటున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్తుంది అంతా నిజమే, అది పక్కన పెట్టండి. కాదు కాదు నేను అనేది చిచి, నేను అంటుంది సారీ నేను కన్ఫ్యూజ్ అయ్యా. ఒక నిమిషం కట్ చేయండి, అంతా కట్ చేయండి. ఇలాంటివన్నీ పట్టించుకోకండి. కాదు ఎవరేమన్నా కూడా ఇప్పుడు మీరు భీమవరం బాల్మా నాతో పాడండి. గొంతు, మీ గొంతు ఎలా ఉందో ఇంటర్నెట్ కి చూపిద్దాం ఈ రోజు. రెడీ రెడీ. భీమవరం బాలుమా బాగా బీచ్ పోదమా, మీద మీద పాలమా వైరల్ అయితే రీలుమా, ఏ భీమవరం బాలుమా. బాబాడే కదండి. అంటే ఎవ్రీ టైం ట్రోలర్స్ తప్పని చెప్పలేం. కొన్నిసార్లు చెప్పేది నిజం కూడా కాదండి. నేను అంటుంది సర్లే ఇప్పుడు అది కొన్నిసార్లు వాళ్ళు కరెక్ట్ కూడా అవ్వచ్చు. అది మనం ఒకసారి మనం ఎవరికి వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకొని ఓకే ఇట్ వాస్ వెరీ గుడ్. మీరు అసలు ఇలా పాడాలని తెలియక నేను నార్మల్ గా ఇలానో పాడేశానండి ఆ సినిమా. మీరు ఉదిత్ నారాయణ లాగా పాడితే మాకు ఎట్లా వస్తాయండి అలాంటి వాయిస్. మీరు వాయిస్ గురించి పట్టించుకోకండి. మీ మనలాంటి వసపిట్టలకి వాయిస్ ఏదున్నా కూడా నాయిసే. పోయిందండి, వాగి వాగి పోయింది. యాక్చువల్లీ గొంతు ఒకప్పుడు బానే ఉండేదండి బాబు. నేను సంగీతం నేర్చుకొని సింగర్ అయిదామని అనుకున్నాను. తర్వాత పాడింది నేర్చుకున్న తర్వాత ఇది నేర్చుకున్న మర్చిపోయిన తర్వాత ఇట్లా మాట్లాడి 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 ఇట్లా గొంతు పోయిందండి. ఇట్లా అయిపోయింది. బాగుందండి, చాలా బాగుంది మీ గొంతు. గొంతులో ఏముందండి, మన కంటెంట్ ఇంపార్టెంట్. గొంతు, లుక్స్, గిక్స్ ఇవన్నీ ఏమి ఇంపార్టెంట్ కాదు. మన కంటెంట్ ఏంటి, మన ఆడియన్స్ కి ఏం అందిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం నెక్స్ట్ థెరపీ సెషన్ నేను టైం చెప్తాను. చెప్పండి. కొంచెం రేట్ పెరుగుతుంది అప్పటికి. పర్ అవర్ ఏదైనా పెట్టుకుందాం. చాలా కమర్షియల్ అయిపోయారండి మీరు బాబు. ఇప్పుడు మీరు మీ వ్యూస్ మోడల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది బిజినెస్ మోడల్ ఏంటనేది. సో ఇప్పుడు నెక్స్ట్ సెషన్ నుంచి నేను కూడా కొంచెం ఆలోచించి చెప్తా మనం. ఎందుకంటే నేను 5 minutes అండి. కొలాబరేషన్ ఇప్పుడు కొలాబ్ అంటారు కాదు. అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు 5 minutes అంటారు, కానీ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒక గంట, అందరితో గంటనే. ఈసారి వదలదలుచుకోలేదు. పోయినసారి నేను తొందరగా వదిలేసాను మిమ్మల్ని, నేను చాలా ఫీల్ అయ్యా. నాకు అసలు వదలబుద్ధి కాదు మిమ్మల్ని. మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు నాకు అసలు ఐ ఎంజాయ్డ్ సో మచ్. ఎందుకంటే మీ అందరు, నేను చాలా సార్లు చెప్తాను, ప్రతి ప్రొఫెషన్ లో ఐ మీన్ ఏ ప్రొఫెషన్ అయినా భగవంతుడు 4 ఫ్యామిలీ మెంబర్స్ ని ఇస్తాడు మనకి. పేరెంట్స్, సిబ్లింగ్స్ అందరు కలిపితే 4 to 6 people. బట్ దిస్ ఇస్ ది ఓన్లీ ప్రొఫెషన్ అండ్ ఐఎమ్ సో లక్కీ దట్ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ లైక్ thousands and thousands of ఫ్యామిలీ మెంబర్స్. నాకు మా తమ్ముడు, మా సిస్టర్ తో ఎలా అయితే మాట్లాడితే, మా ఇంట్లో వాళ్ళతో ఎలా అయితే మాట్లాడితే నాకు మన సోల్ కి ఒక జాయ్ ఉంటుంది కదా, నాకు అదే జాయ్ మీ అందరితో మాట్లాడినప్పుడు ఫీల్ అవుతాను. మీరు ఇలా ఫ్యామిలీ అనేస్తే అనేకండి. అందరు కింద కమెంట్స్ ఆల్రెడీ ఓకే తమ్ముడు బిర్యానీ తినాలి, పేపాల్. అది ఎవరైతే నేను ఫ్యామిలీ ఎందుకు అంటున్నా అంటే, మీరు అందరూ ఇక్కడ బాగా డబ్బులు సంపాదించి ISD లో పెద్ద పెద్ద ఇల్లులు కొంటున్నారు. అది కొన్ని రాయండి నా పేరు మీద. నేను అది చెప్పేది, బేసికలీ నేను చెప్పేది ఏంటంటే, మంచి ఫ్రిస్కోలో మెకినీ ISD లో ఉన్న వాళ్ళు కొన్ని రాయండి. 2 3 ఇల్లులు కొంటున్నారు. ఏం చేస్తారండి అవి? ఒక 2 రాయండి. ఇటు రేపు రండి షోకి, ప్రాపర్టీ పేపర్స్ తీసుకొని రండి రేపు. లవ్ యూ గైస్. లవ్ యూ నవీన్ గారు. బాయ్ బాయ్. ఇదేంటి బెలూన్స్ వస్తున్నాయి? సూపర్. ఇలాంటి వస్తాయా? ఏదో అన్నామండి. ఇలాంటి వస్తాయా? ఎట్లా వచ్చినాయి? బాయ్ బాయ్ అనండి ఒకసారి మళ్ళా.
బాయ్ బాయ్. రాలే అయ్యా. ఇక్కడ మీరు వేసుకోండి దాని మీద బెలూన్స్ ఎడిట్ లో. ఎడిటింగ్ ఎడిటింగ్ క్యాప్ కట్ లో పెడతాం balloons. చేయబోతుంది. నేను జస్ట్ నేను ఎంటీగా సైన్స్ ఇస్తున్నట్టుంది ఇది. ఇక్కడ బెలూన్స్ వేసుకోండి ఎడిటర్. ఎడిటర్ ఇక్కడ చూస్తున్నావు ఒక భవ్య? హార్ట్, బెలూన్స్ ఇక్కడ ఒక హార్ట్, బెలూన్స్. ఇక్కడ ఒక హార్ట్, ఇక్కడ ఒక ఇది అయ్యి, ఇది ఒకటి ఇది అయ్యి, ఇలా ఒకటి ఇది ఇలా ఇలాంటివి పెట్టండి ఇలా పెట్టండి మీరు ఇలా పెట్టండి. ఫైర్ వర్క్స్ వేయండి ఇక్కడ. ఇట్లా పెట్టండి. హార్ట్ అయ్య బాబాయ్ చూసారా, జెన్యున్ గా దిల్ సే ప్రేమిస్తే నిజంగానే హార్ట్స్ వస్తాయి అలా. అది చూసారా, వస్తానే ఉన్నాయి ఐ వస్తానే ఉన్నాయి. లవ్ యూ అమెరికా, అనగనగా ఒక రాజు యుఎస్ టూర్. సూపర్ అండి. నేను అమెరికాలో ల్యాండ్ అయ్యి నా ట్రూ లో పంపిస్తున్నా చూడండి. రేపటి నుంచి రచ్చ రచ్చ సెకండ్ వీక్. ఓకే బాయ్. బాయ్ బాయ్ దీన్ని టాప్ చేయలేం. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్.